కాకమ్మక్క కథ. కాకులను మనం చాలా అలుసుగా చూస్తాం. కాకి చిరకాలమున్న నే కార్యమగును అనే పద్యం మీరు చదివే ఉంటారు. లోకులు పలు కాకులు అని సామెత ఒకటి ఉన్నది. ఈ విధంగా మనం కాకులను తిడతాం. కానీ కాకులు చాలా గొప్పవి. మనకు తెలియని విషయాలు కాకులకు తెలుసు. కాకి గుమ్మం ముందు నిలబడి అరిస్తే మన ఇంటికి చుట్టాలు వస్తారు. చచ్చిపోయిన వాళ్ళ మనసులో ఏవైనా తీరని కోరికలుంటే కాకులు పిండాలు ముట్టవు. అప్పుడు మనం చచ్చిపోయిన వాళ్ళ కోరికలు తీర్చడానికి ఒప్పుకుంటాం. కాకమ్మక్కకు ముగ్గురు తోబుట్టువులు, ఇద్దరు అన్నదమ్ములు, ఒక చెల్లెలు ఉండేవారు. ఇంతమందిని పెంచుకురావటం కాకమ్మ తల్లిదండ్రులకు ప్రయాసగా ఉండేది. కాకమ్మ తోబుట్టువులలో ఇద్దరు మరీ ఆశాపాతకులు ఉండేవారు. తల్లిదండ్రులు తెచ్చిన ఆహారాన్ని అందరికన్నా ముందు వాళ్ళిద్దరూ అందిపుచ్చుకొని కాజేసేవారు. మిగతా పిల్లలకు కష్టంగా ఉండేది. అందరికన్నా వాళ్లకు ముందుగా రెక్కలు వచ్చాయి. ఒకరోజు వాళ్ళిద్దరూ కూ అని అరిచారు. వాళ్ళు కాకులు కావని, కోయిలలని కాకమ్మ నాన్న అమ్మకు తెలిసిపోయింది. కాకమ్మ తండ్రి వాటిని కోపంతో వెంబడి తరిమాడు. కానీ ఆ దుర్మార్గులు చిక్కలేదు. కాకమ్మ తల్లి పెంచిన మోహం చేత వాటిని పోనిమ్మని తన భర్తను శాంతపరిచింది. కాకి పిల్లలు మెల్లిగా ఎగిరే స్థితికి వచ్చాయి. పక్కనున్న చెట్టు మీదికి, ఇంటి కప్పుల మీదికి ఎగరడం అభ్యాసం చేశాయి. కొంతకాలం గడిచాక పిల్లలను తిండి వేటకు పట్టుకుపోయే సమయం వచ్చింది. మొదటి రోజు కాకమ్మ వంతు. తల్లిదండ్రుల వెంట కాకమ్మ తిండి వేటకు బయలుదేరింది. ఒకానొక ఇంటి ఆవరణలో ఒక గండు కుక్క ఉన్నది. రోజు దాని యజమాని దానికి ఉడకవేసిన ఎముకలు వేస్తాడు. ఆ రోజున కుక్కకు యజమాని స్వయంగా ఆహారం పెట్టక నౌకరు చేత పెట్టించాడు. అందుకని కుక్క అలిగి నేల మీద పొర్లాడుతున్నది. కాకమ్మ, వాళ్ళ అమ్మ, నాన్న ఇంటి చూరు మీద నుంచి ఇదంతా చూస్తున్నారు. కాకమ్మ తండ్రి కా కా అని అరిచాడు. కుక్క వాళ్ళకేసి నిర్లక్ష్యంగా చూసింది. కాకమ్మ తల్లి కా 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 అని అరిచింది. కుక్కకు కోపం వచ్చి మురిగింది. మళ్ళీ కాకమ్మ తండ్రి అరిచాడు. ఈసారి కుక్క పట్టించుకోలేదు. దానికి కాకుల మీద విసిగెత్తింది. ఈ సంగతి గ్రహించిన కాకమ్మ తల్లి కా అని చిన్న కేక పెట్టి కుమార్తెని హెచ్చరించింది. కాకమ్మ రివ్వున వాలి ఒక ఎముక అందుకొని మళ్ళీ వచ్చి తల్లిదండ్రులను చేరుకున్నది. కాకుల కుటుంబం అక్కడి నుంచి కదిలి బండరాముడు గారింటికి చేరుకున్నాయి. కాకమ్మ తల్లిదండ్రులు బండరాముణ్ణి బాగా ఎరుగుదురు. వాడి దగ్గర వాళ్ళు ఎన్నో అప్పచ్చులు కాజేశారు. వాణ్ణి ఎన్నో సార్లు ఏడిపించారు. బండరాముడి అమ్మమ్మ చాలా ఆచారవంతురాలు. వాళ్ళింట్లో మాంసం వండుకోరు. ఆవాల రాముడు వాళ్ళ ఇంటి వసారాలో తప్ప అన్నం తిననని మొండికేశాడు. వాళ్ళ అవ్వ పల్లెంలో అన్నం పెట్టుకొని మనవడికి వడ్డించడానికి వంట ఇంటి నుంచి బయటికి వస్తున్నది. ఆవిడను చూసి బెదిరి కాకమ్మ నోట్లో ఉన్న ఎముక కాస్త జారవిడిచింది. అది కర్మం చాలక అవ్వ చేతిలో ఉన్న అన్నం పల్లెంలో పడింది. ఈ కాకులు పడి చావా! కంచెడు అన్నం గంజిగుంటలో పొయ్యాల్సి వచ్చిందే అని అవ్వ తిట్టుకున్నది. అవ్వ చాలా చెడ్డది. అసలే రేషన్ రోజులు గదా! అటువంటప్పుడు వృధాగా అన్నం పారేస్తారా? పోనీ పారేసేది ఏ కాకులకో వేయక గంజిగుంటలో పారేస్తారా? ఎముకలంటే అవ్వకు అంత లోకువా? అవ్వ వెళ్ళిపోతుండగా కాకమ్మ తండ్రికి గారె వాసన కొట్టింది. వంట ఇంట్లో గారెలు వండుతున్నది అవ్వ. కాకమ్మ వంటింట్లోకి చొరబడి ఒక గారె పట్టుకున్నది. ఇంతలో తలుపు దబాల్న మోసిన చప్పుడయింది. బండరాముడు "అవ్వా! కాకి వంటింట్లో చేరింది. దబ్బున రా" అని కేకలు పెట్టాడు. "చంపు! చంపు!" అని తిరిగి కేక పెట్టింది అవ్వ. కాకమ్మ తల్లిదండ్రులు చుట్టుపక్కల ఉన్న కాకులను గొంతెత్తి పిలిచారు. బండరాముడు పరిగెత్తిపోయి కాకమ్మను చంపడానికి పెద్ద గడి తెచ్చాడు. అది పట్టుకుని లోపలికి వచ్చి మళ్ళీ తలుపు మూసేశాడు. కాకమ్మ లోపల ఇరుక్కుపోయింది. బండరాముడి చేతిలో గడ నుంచి తప్పించుకోవడానికి అటక మీద జాడల దగ్గర చేరింది. బండరాముడు కాకమ్మకేసి గడ బలంగా విసిరాడు. కాకమ్మ పక్కకు తప్పుకుంది. అటక మీది జాడలు కింద పడి పగిలిపోయాయి. "ఏం చేస్తున్నావురా బండ వెధవా! చాల్లే నీ కాకివేట" అని అవ్వ బయటనుంచి లబలబలాడింది. "ఈసారి చూడవ్వా! ఈ కాకినేం చేస్తానో" అని అరిచాడు బండరాముడు. ఈసారి వాడు కొట్టిన దెబ్బ పొయ్యి మీది బూరెల మూకుడుకు తగిలి నెయ్యి యావత్తు పొయ్యిలో పడి బగ్గున అంటుకుంది. బండరాముడికి భయం వేసి తలుపు తెరిచాడు. ఆ సందులో కాకమ్మ బయటికి జారుకుని తల్లిదండ్రులను చేరుకుంది. అవ్వ బండరాముడిని బాదటం కాకులంతా చెట్టు మీద నుంచి చూశాయి. "ఆ కుర్రవాడు నిన్నంటలేదు గదా! ఎందుకంటే మనిషి చెయ్యి తగిలితే కాకి మైలపడుతుంది. మైలపడ్డ కాకినెవరు పెళ్లాడరు" అంది కాకమ్మ తల్లి. "లేదమ్మా! నన్ను అబ్బాయి తాకలేదు" అన్నది కాకమ్మ తల్లితో. ఆనాటి నుంచి కాకమ్మ స్వతంత్రంగా ఎక్కడికి పడితే అక్కడికి పోసాగింది.
మనుషులకున్నట్టు కాకులకు అన్నం చింతలేదు. అవి ఏదో విధంగా పొట్ట నింపుకుంటాయి. ఈ పదార్థం అరుగుతుందా అరగదా అనే విచారం కూడా వాటికుండదు. ఒకనాడు పాపమెల్లో ఉండే గాజుపూసల పేరు తెగి గాజుపూసలు కింద పడి దొర్లాయి. పక్కనే ఉండి చూస్తున్న కాకమ్మక్క చటుక్కున ఒక పూస అందుకుని ఎడంగా వెళ్ళి మింగేసింది. ఆ తరువాత కాకమ్మక్క అజీర్తితో చాలా బాధపడింది. ఆ విధంగానే ఒకరోజు కాకిబావ పిల్లలాడుకుంటున్న గోలి ఒకటి కాజేసి మింగాడు. వాతపైత్యంతో బాధపడ్డాడు. అయితే కాకులు మందులు మాకులు అవసరం లేకుండానే ఇటువంటి రోగాలు పోగొట్టుకుంటాయి. మరొక రోజు కాకమ్మక్క నర్సమ్మత్త గారి వంటింట్లో నుంచి చిటికెడు ఎర్రకారం కాజేసి తిన్నది. కాకమ్మక్క కళ్ళు నోరు బగ్గున మండాయి. దీని నోరు డబ్బాల మీద సరిగా మూతలైనా పెట్టుకోరేం అని కాకమ్మక్క నర్సమ్మత్తని తిట్టుకుంది. కానీ తిండి విషయంలో ఇటువంటి తిప్పలు కాకులకు పరిపాటే. కాకులు సమస్తమైన వస్తువులు తినటమే కాక వాటిని అనేక రకాల చోట్ల సంపాదించుకుంటాయి. ఆసుపత్రులు, కషాయ దుకాణాలు, మార్కెట్లు, సత్రాలు, వీధులు, పెరళ్ళు, మధ్యాహ్నం వేళల భోజన సమయాల్లో ఆఫీసులు, ఫ్యాక్టరీలు, ఎక్కడ పడితే అక్కడ జనసంచారం ఉన్న చోటనల్లా కాకి తిండి సంపాదించుకుంటుంది. ఆఖరుకు రైల్వే స్టేషన్లోనూ రైలు పెట్టెల్లోనూ కూడా కాకులు తిండి సంపాదించుకోగలవు. విమానాల్లోనూ స్టీమర్లలోనూ కాకికి గడవదేమో కానీ మిగతా అన్ని చోట్ల నిక్షేపంగా జరిగిపోతుంది. పట్నంలో కుప్పమ్మ అనే ఆడమనిషి ఉంది. ఆవిడ ప్రతిరోజు మిట్ట మధ్యాహ్నం వేళ ఫ్యాక్టరీ కూలీలకి భోజనాలు తెస్తుంది. కూలీల ఇళ్లకు పోయి వాళ్ళ భోజనం మూటలన్నీ పోగు చేసుకుని ఒక తట్టలో పెట్టుకుని ఆ తట్ట నెత్తి మీద వయ్యారంగా నిలబెట్టి ఫ్యాక్టరీకి ఎండలో పడి బయలుదేరుతుంది. మన కాకమ్మక్క కుప్పమ్మ నెరుగును. కుప్పమ్మ తట్టలో తిండి పదార్థాలు ఉంటాయని కాకమ్మక్క ఎరుగును. అందుచేత ఒకరోజు కాకమ్మక్క కుప్పమ్మ వెంటబడింది. మెల్లిగా తట్ట మీద వాలి అందులో ఏమేమి ఉన్నాయో పరీక్ష చేసింది. ఒక గుడ్డ మూటలో నుంచి అప్పడం ఒకటి తొంగి చూస్తున్నది. కాకమ్మక్క అప్పడం ముక్క విరిచి రుచి చూసింది. ఇంతలో మరో మూటలో మాంసం గారె కనిపించింది. అది మూటలో దాక్కుని బయటికి కొద్దిగా కనిపిస్తున్నది. గట్టిగా లాగితే తప్ప అది బయటికి రాదు. అందుకని కాకమ్మక్క కాళ్ళు తన్ని పట్టి ముక్కుతో గారెను గట్టిగా పట్టుకుని ఒక్క గుంజు గుంజింది. ఇంకేముంది, కుప్పమ్మ తట్ట కాస్త దడబడా కింద పడింది. మూటలన్నీ రోడ్డు మీద చెల్లాచెదురుగా పడిపోయాయి. కాకమ్మక్క రివ్వున ఎగిరి ఒక చెట్టు మీద కూర్చుంది. కుప్పమ్మ కాకమ్మక్కని తిట్లు శాపనార్థాలు పెట్టసాగింది. ఈ కాకి పడి చావా, దీని శార్థం పిల్లులకు పెట్ట, దీన్ని ఉండేలతో కొట్ట అని ఎత్తుకుంది కుప్పమ్మ. కాకపోయినా కుప్పమ్మకేం పోయే కాలం, తట్టనెత్తిన అంత ఒయ్యారంగా పెట్టుకు నడవకపోతే ఒక చేత్తో పట్టుకోకూడదు. మధ్య పాపం కాకమ్మకేం చేసింది? అన్ని మూటలు రోడ్డు మీద పడిపోతే కాకమ్మకేం ఒరిగింది? అయితే ఈ విధంగా తిట్లు తినటం కాకులకు పరిపాటే. పైకి తిట్టే తిట్లు గాలికి ఎగిరిపోతాయి. అందుచేత కాకులు లక్ష్యం చేయవు. వాటి పనేదో అవి చూసుకుంటాయి. అంతే. కాకమ్మక్క గారె సంపాదించుకుంది. ఇక కుప్పమ్మ ఏమని ఏం లాభం? కాకమ్మక్కకి మరోసారి ఇంతకన్నా భలే తమాషా చేసింది. వీధి వెంట ఒక కోమటి తినుబండారాలు అమ్ముతూ వస్తాడు. వాటిని తట్టలో పెట్టుకుని తట్ట మీద తీగెల తడిక ఒకటి అడ్డం పెట్టి తట్ట నెత్తిన పెట్టుకుని కర్ర ఒకటి దాని మీదుగా ఆడిస్తూ చిన్న పాట పాడుతూ వస్తాడు కోమటి. గారెలు, మసాలా వడలు, చెక్కిలాలు, పప్పులుండలో కోమటి యుక్తి గలవాడు. కాకులను చేరనివ్వడు. తట్ట మీద తీగెల తడిక కప్పాడు. చేతిలో కర్ర పట్టాడు. కానీ కాకమ్మక్క ఇంకా యుక్తి గలది. తన తోటి కాకిని కోమటి మీదికి పంపకం చేసింది. కాకమ్మక్క స్నేహితురాలు కోమటి చంక కిందిగా ఎగురుతూ పోయింది. దాన్ని భయపెట్టడానికి కోమటి కర్ర దించాడు. ఇంతలో కాకమ్మక్క కోమటి తట్ట మీద తీగల తడిక ముక్కున కరుచుకొని పారిపోయింది. కోమటి తట్టను పక్క ఇంటి అరుగు మీద పెట్టి అక్కడ పడుకుని ఉన్న తాతని చూస్తుండమని కాకమ్మక్క వెంట పరిగెత్తాడు. కాకమ్మక్క దూరంగా వెళ్ళి తీగల తడిక పారేసి చప్పున అరుగు మీద తట్ట దగ్గరికి తిరిగి వచ్చింది. ఒక పప్పుండ భోంచేసింది. మసాలా వడల్ని చిందరవందర చేసింది. ఒక చెక్కిలం పట్టుకుని నిష్క్రమించింది. కోమటి తిరిగి వచ్చి తన తట్ట తారుమారై ఉండటం చూసి ముసలి తాత చేసిన పనేననుకున్నాడు. తాతకు కోమటికి మాటలు పెరిగి పోట్లాట కిందికి దిగింది. చుట్టుపక్కల వాళ్ళంతా పోగై పోట్లాట బాగా రెచ్చగొట్టారు. మనుషులు పోట్లాడుకుంటే కాకమ్మ సొమ్మేం పోయింది? మనుషులు పోట్లాడితే కాకికే లాభం. మనం కాకులకు చాలా అన్యాయం చేస్తాం. ఒక ఉదాహరణ చూడండి. భరించరాని శబ్దం ఏదైనా అవుతుంటే కాకి గోల అంటాం.
కానీ నిజం ఆలోచిస్తే కాకులంత బుద్ధిమంతులు లేవు. ఏదైనా పని మీద ఉన్నప్పుడు కాకి ఎన్నడూ చప్పుడు చేయదు. తన జాతికి ఏదైనా అపాయం కలిగితేనో, ఏదైనా ఆహారం దొరికినప్పుడు కాకి సాటివారిని ఎలుగెత్తి పిలుస్తుంది. కాకికి బంధుప్రీతి, జాత్యాభిమానం ఉండబట్టి అట్లా తన వారిని పిలుస్తుంది. కాకికున్న జాత్యాభిమానంలో ఎన్నో వంతు కూడా లేని మనం కాకిగోల అనడం చాలా అన్యాయం. మొన్న ఉప్పుశెట్టి గారింట్లో పెద్దెత్తుగా పెళ్లి జరిగింది. ఉప్పుశెట్టి గారి రెండో అమ్మాయిని పప్పుశెట్టి గారి మూడో అబ్బాయికిచ్చి పెళ్లి చేశారు. ఎన్నో మైళ్ళ దూరం నుంచి వందలాది బంధువులు పెళ్లికి వచ్చారు. వారికందరికీ శుభలేఖలు, పిలుపులు వెళ్ళాయి. పిలుపులు, శుభలేఖలు వెళ్ళకపోయినా ఊరు నాలుగు మూలల నుంచి కుక్కలు, పందులు కూడా పెళ్లివారింటి దగ్గర చేరాయి. కాకుల మాట వేరే చెప్పాలా? మన కాకమ్మక్క, కాకిబావ వేళకు చేరుకున్నారు. మనుషులకు ఏది ముఖ్యమో, ఏది అముఖ్యమో కూడా తెలియదు. పెళ్లివారింట్లో ఎంతసేపు మంత్రాలు, బాజా భజంత్రీలు, పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు మెల్లో మంగళసూత్రం కట్టటమును, అంతేగాని 2 జాముల పొద్దెక్కినా తిండి ప్రమేయమే లేదు. పెళ్లి పందిట్లో ఉన్న అతిథుల మాటేమో గాని, వీధిలో చేరిన పందులకు, కుక్కలకు పెళ్లివారి జాగు చూస్తే ఒళ్ళు మండిపోయింది. కాకమ్మక్క, కాకిబావ మటుకు లొట్టలేస్తూ కూర్చోక అట్లా అట్లా పాఠశాల దగ్గరికి చేరి వంట బ్రాహ్మణులు ఏమర్పించి వంటకాలు ముందుగానే రుచి చూసి వచ్చారు. ఇంకా ఎవరు తినక మునుపే కాకమ్మక్కకు వంట నివేదన అయిపోయింది. కొంతసేపటికి భోజనాలు ఆరంభమయ్యాయి. తిండి వాసన కొట్టడమే ఆలస్యంగా కుక్కలు ఒకదాన్ని చూసి ఒకటి అరవసాగాయి. ఈ కుక్కలను భగవంతుడు ఎట్లా సృష్టించాడు? ఒకదాన్ని ఒకటి పిలుచుకోవడం లేదు. ఒకదానికొకటి సహాయపడి తిండి అందించుకోవడం లేదు. ఈ బుద్ధిమాలిన జంతువులు అప్పుడే తమలో తాము పోట్లాడుకోసాగాయి అన్నది కాకిబావతో కాకమ్మక్క. వాటికి ఆ జ్ఞానం లేకపోవడం మనకే మేలు అన్నాడు కాకిబావ. దూరాన ఉన్న మురికి గుంటలో నుంచి పందిమామయ్య కుక్కలను ఒక కంటితో చూస్తున్నాడు. ఇంతలో గోడ మీద నుంచి పుల్లాకులు కట్టలు కట్టలుగా పడసాగాయి. పందిమామయ్య సమీపంలోనే అవి పడ్డాయి. పందిమామయ్య తాపీగా లేచి నిలబడి టీవీగా ఒళ్ళంతా ఒకసారి విదిలించి చేతికర్ర ఆడించినట్టు తోక ఆడిస్తూ ఆకుల మధ్య ముట్టెపెట్టి భోజనం ఆరంభించాడు. ఇంతలో ఒక కుక్క గబగబా పరిగెత్తుకుంటూ పందిమామయ్య దగ్గరికి వచ్చింది. మరో మూల నుంచి ఇంకో కుక్క వచ్చి మొదటిదాన్ని నిలవేసి బొయ్ బొయ్ అని అరిచింది. 2 కుక్కలకు ఈ కింది విధంగా వాగ్వాదం జరిగింది. మొదటి కుక్క, కళ్ళు నెత్తి మీదకొచ్చాయే, ఇక్కడున్నది ఎవరనుకున్నావు? రెండవ కుక్క, నువ్వు కూడా ఒక కుక్కలే మాట్లాడతావే, అబ్బో. అప్పుడు మొదటి కుక్క, ఈ కబుర్లు కట్టిపెట్టు, నీకింకా నా తడాకా తెలీదు. రెండో కుక్క, అన్నీ తెలుసు, నీ వంటి వాళ్ళను 1,00,000 మందిని చూశాను. మొదటి కుక్క, డొక్క చించి డోలు కట్టించగలను, ఏమనుకున్నావో. రెండవ కుక్క, ఒక్కటి ఇచ్చుకున్నానంటే నీ బాబుగాడితో చెప్పుకోవాలి, బొయ్ బొయ్ బౌ బౌ. మనిద్దరం ఇలా పోట్లాడుకుంటే పందిమామయ్య కాస్త విస్తలు నాగేస్తున్నాడు అన్నది మొదటి కుక్క. చచ్చువెదవు, నిన్ను తిననిచ్చే కంటే పందిమామయ్య తిన్నా నాకు సంతోషమే అన్నది రెండో కుక్క. నేను అదే అంటున్నాను అన్నది మొదటి కుక్క. ఈ విధంగా కుక్కలు పోట్లాడుకుంటుంటే కాకమ్మక్క పందిమామయ్య వీపు మీద వాలి తనకు పనికొచ్చే పదార్థం కనిపించినప్పుడల్లా కిందికి దిగి తింటూ హాయిగా కడుపు నింపుకున్నది. ఈలోపుగా కుక్కలు రాజీపడి పందిమామ మీదికి దండెత్తి వచ్చాయి. పందిమామయ్య చీటికి మాటికి కొట్లాటలకు దిగే రకం కాదు. కుక్కల్ని ఒక కంట అసహ్యంతో చూసి పక్కకు తప్పుకున్నాడు. కుక్కలు చాలా అనుమానం గలవి. కాకమ్మక్క, కాకిబావ సమీపంలోనే ఉండటం చూసి వాటి అనుమానం మరింత అయింది. అందుచేత అవి మధ్య మధ్య కాకులకేసి చూస్తుండేవి. ఇది కనిపెట్టి కాకమ్మక్క, కాకిబావ కుక్కలకు చెరువైపు చేరి కుక్కలు ఒకదాని వంక చూసినప్పుడు మరొకటి తిండి కాజేస్తూ పేచి లేకుండా కడుపు నింపుకున్నారు. ఇంత హడావుడి చేసినా కుక్కల కడుపు నిండలేదు. ఎంత తిన్నా పందిమామయ్య కడుపు నిండేది లేదు. కానీ కాకమ్మక్కకు, కాకిబావకు చక్కగా కడుపు నిండింది. అయినా వాటి భోజనం ఇంకా పూర్తి కాలేదు. ఏమే ఓసే, లోపల అండ్ల గిన్నెలు మన కోసం ఎదురు చూస్తున్నాయి, మన వాళ్ళందరినీ పిలుచుకుని అక్కడికి పోదాం పద అన్నాడు కాకిబావ. మొగుడికి సమాధానంగా కాకమ్మక్క కాక అన్నది. ఇద్దరు కలిసి ఉప్పుశెట్టి గారి దొడ్డి వైపు ఎగిరిపోయారు. ఒకనాడొక ఎరుకలవాడు అడవిలో ఒక కాకిని పట్టుకుని దాన్ని వలలో వేసి వీధి వెంట వచ్చాడు. వాడు వీధి చివర ఆగి నేలలో ఒక మేకు పాతి ఆ మేకుకు కాకిని పెట్టిన వల కట్టేశాడు. ఈ విధంగా నేల మీద పడి ఉన్న కాకిని కాకమ్మక్క చూసింది. కాకుల్లో ఒక ఆచారం ఉంది. కాలు విరిగినా కానీ, రెక్కలు విరిగినా కానీ అసహాయంగా పడిపోయిన కాకిని మిగిలిన కాకులు పొడుస్తాయి. ఆ ఆచారం ప్రకారం కాకమ్మక్క రోడ్డు మీద పడి ఉన్నట్టు కనిపించే అడవి కాకిని పొడవటానికి నిశ్చయించుకున్నది. ఈ ప్రయత్నంలో కాకమ్మక్క కాకిని తన్నగానే వలలో చిక్కుకుపోయింది.
ఏం చేయటానికి కాకమ్మక్కకు పాలు పోలేదు. గట్టిగా అరిచి 4 కాకులను పిలుద్దామన్నా అందువల్ల తనకు ప్రాణాపాయమే గాని మరొకటి లేదు. అందుచేత కాకమ్మక్క భగవంతుడి మీద భారం వేసి కాగల దానికి ఎదురు చూస్తూ ఉంది. కాకమ్మక్క వలలో తగులుకోగానే పక్కనే పొంచి ఉండిన ఎరుకలవాడు ముందుకు వచ్చాడు. వాడు ముట్టుకుంటే మైల సోకుతుందనే భయంతో కాకమ్మక్క వాడికి అందకుండా గెంతటానికే ప్రయత్నించింది. కానీ లాభం లేకపోయింది. 2 అంగల్లో వాడు కాకమ్మక్కను అందుకున్నాడు. మొలలో నుంచి కత్తి తీసి కాకమ్మక్కను పొడవబోయాడు. కానీ వాడి పెళ్ళాం అడ్డుపడి, అప్పుడే చంపమాకు, ఇంకో కాకిని దొరకని అన్నది. కొద్దిసేపట్లో వాళ్ళు మరొక కాకిని కూడా పట్టుకున్నారు. ఎరుకలవాడు కాకమ్మను, ఎరుకలది రెండో కాకిని పట్టుకుని ఎవరికైనా కాకిరెక్కలు కావాలా అంటూ ఊళ్ళో కేకలు వేయసాగారు. వాళ్ళు ఈ విధంగా వీధి వెంట కేకలు పెడుతూ పోతుండగా ఒక ఇంటి ఆసామి వీళ్ళను చూసి, ఒరే, ఆ కాకులను వదిలేస్తావా, నీకు ఒక అనా ఇస్తా అన్నాడు ఎరకలవాడితో. అప్పుడు ఎరకలవాడు, వీటి రెక్కలమ్ముకున్నా 2 అనాలు వస్తాయి దొరా, అనాకే వదలమంటారా అన్నాడు. వెదవా, కాకుల్ని చంపుకు తింటావుట్రా, ఏం పనిరా, వాటిని ముందు వదిలిపెట్టు అన్నాడు ఆసామి. ఇది మా వృత్తి కదా, వాటిని ఎట్లా వదలమంటారు దొరా అన్నది ఎరకల్ది. వాటిని వదిలేస్తే 1 అనా ఇస్తానన్నాడు గదుటే అన్నాడు ఆసామి. 2 అనాలు ఈ దొరా, ఇప్పుడే వీటిని వదిలేస్తాను అన్నాడు ఎరకలవాడు. కాకమ్మక్కకు క్షణం ఒక యుగంగా ఉంది. ఎరుకలవాడి చేతిలో కాకమ్మక్కను కాకిబావ చూసినా, ఇతర కాకులు చూసినా కూడా చావు తప్పదు. ఎరుకలవాడి చేతిలోనూ చావు తప్పేటట్టు లేదు. ఆ ఆసామి 2 అనా ఇవ్వటం దగ్గర తటపటాయిస్తాడేమో, ఎట్లాగురా భగవంతుడా అనుకున్నది. ఈ లోపుగా ఆసామి మనవడు లోపలికి పరిగెత్తుకుపోయి, అమ్మోయ్, మన ఇంటి ముందరే బూచివాడే కాకుల్ని చంపుతున్నాడేవు అంటూ తల్లికి చెప్పాడు. మీ మొహాలు మండా, మీ ఇల్లు వల్లకాడు గాను, మీకేం పోయే కాలం రా, మా ఇంటి ముందర నిండు ప్రాణాలు నిలువునా తీస్తారా, మా ఇంటికి శని చుట్టుకోవడానికా, చూడండి మిమ్మల్ని ఏం చేస్తాను అంటూ ఆ ఇల్లాలు వీధిలోకి వచ్చింది. తిట్టినా బతిమాలినా కూడా ఎరకల వాళ్ళు లొంగలేదు. 2 అనాలు ఇస్తేనే కాకులను వదులుతామన్నారు. చేసేది లేక వాళ్ళను తిట్టుకుంటూ ఆ ఇల్లాలు 2 అనాలు తెచ్చి వాళ్ళ మొహాన కొట్టడానికి లోపలికి వెళ్ళింది. ఈ సమయంలో ఆ వీధిని జాలయ్య అనే రౌడీ కుర్రవాడు వస్తూ ఎరుకల వాళ్ళను, వాళ్ళ చేతుల్లో కాకులను చూశాడు. చటుక్కున ఎరుకల వాళ్ళిద్దరి చేతుల మీద ఒక్కసారిగా కొట్టాడు. 2 కాకులు కింద పడ్డాయి. రెంటిని పట్టుకుని జాలయ్య గాలిలోకి ఎగరవేశాడు. కాకమ్మ ప్రాణం దక్కించుకుని పక్క ఇంటి కప్పు మీద వాలి జాలయ్యను ఈ విధంగా దీవించింది. రౌడీ జాలయ్య కడుపు చల్లగా 10 మంది ఆడపిల్లలను కని 4 కాలాల పాటు సుఖంగా ఉండాలి, కా కా కా. ఆ తర్వాత తుర్రున ఎగిరిపోయింది. కాకమ్మక్క, కాకిబావ కాకుల వంశంలో పుట్టారు. అసలు కాకి వంశం ఎట్లా పుట్టిందో మీకు తెలుసా? దాని గురించి ఒక కథ ఉన్నది. అది నిజం అవునో కాదో మనకు తెలీదు, కానీ ముసలమ్మలు మాత్రం ఈ కథ చెబుతారు. అనగనగా ఒక ఊళ్ళో 2 పిల్లలు ఉండేవాళ్ళుట. అందులో ఒకడు అబ్బాయి, రెండవది అమ్మాయి. ఈ పిల్లలకు పసితనంలో కూడా బొత్తిగా భయభక్తులు లేకపోవడం వల్ల నానా అల్లరి చేసి ఇల్లంతా ఒక కొలిక్కి తెస్తూ ఊరు వాడ ఏకం చేస్తూ విచ్చలవిడిగా సంచరించేవాళ్ళుట. ఏ జంతువు కనిపించినా దాన్ని చంపుకు తినటమే, కనపడ్డ పిల్లలందరినీ కొట్టడమే, అందరి ఇళ్ల మీద రాళ్ళు రువ్వటమే, అందిన వస్తువునల్లా ధ్వంసం చేయటమే. ఈ విధంగా ఉండేదిట వాళ్ళ ప్రవర్తన. బల్లో పడేస్తే వీళ్ళకేమైనా బుద్ధి వస్తుందేమోనని పెద్దవాళ్ళు వీళ్ళని బడికి పంపించారు. బడి పంతులు కూడా వీళ్ళతో వేగలేక ఇంటికి పోయి వీళ్ళ మీద కసి పిల్లం మీద తీర్చుకునేవాడుట. ఇంకేముంది, ఊళ్ళో ఈ పిల్లలంటే అసహ్యపడని పిల్లలు కానీ పెద్దలు కానీ లేరు. వాళ్ళని అదుపాజ్ఞల్లో ఉంచగల వాళ్ళు అంతకు ముందే లేరు. వాళ్ళదే రాజ్యం. ఈ పిల్లలకి చావన్నా రాదేం అని అందరూ తిట్టుకునేవారు. వీళ్ళు చస్తే దేవుడికి కొబ్బరికాయలు కొడతామని, అభిషేకాలు చేయిస్తామని, పండగలు చేసుకుంటామని అందరూ అనుకునేవాళ్ళు. ఇట్లా ఉండగా ఒకరోజు ఏం జరిగిందంటే, ఊళ్ళో వాళ్ళంతా ఊరి బయట ఉన్న కాళికాదేవి గుడికి వెళ్ళి నైవేద్యాలు పెట్టి కాళికాదేవిని ప్రార్థించారు, ఈ పిల్లల బాధ తప్పించమని. ఈ సంగతి ముందుగానే తెలిసి పిల్లలిద్దరూ దేవాలయంలో కాళికాదేవి విగ్రహం వెనక దాక్కున్నారు. వచ్చిన వాళ్ళు దేవికి నైవేద్యాలు పెట్టి మొక్కుకునే సమయంలో ఆ పిల్ల ఏం చేసిందంటే, మీ కోరిక నేను నెరవేరుస్తాను, ఆ పిల్లలను నాకు వదిలిపెట్టండి, మీరు మాత్రం వాళ్ళ మీద చేయి చేసుకోకండి, వాళ్ళ సంగతి నేనే చూస్తాను అని విగ్రహం వెనక నుంచి చెప్పింది.
కాళికాదేవే పలికిందని అందరూ సంతోషించారు. ఎవరి దారిన వారు ఇళ్లకు వెళ్ళారు. అందరూ వెళ్ళిపోయిన దాకా ఉండి ఈ పిల్లలు కూడా వెళ్ళబోతుండగా కాళికాదేవి చెరొక రెక్క పట్టుకుని నిలవేసి, ఒట్టి గడుగ్గాయలైపోయినారు, మీ అల్లరి మానుతారా మానరా అని అడిగిందట. ఆ రాక్షస పిల్లలకి కాళికాదేవి ఒక లెక్క జమా. నీ మొహం చూడు, దిష్టి పిడతల్లే ఉంది. నువ్వా మాకు చెప్పేదానివి? ఎన్నడన్నా నీళ్లు పోసుకున్న పాపాన పోయినావా? నీ నోరు చూడు, ఎంత పాడు కంపు కొడుతుందో. అడ్డమైన పచ్చిమాంసము తింటే ఏమవుతుంది అన్నాడు అబ్బాయి. పోవే తాగుబోతా, నీ మెల్లో పుర్రెలదండ చూడు, మాకేమిటో చెప్పవచ్చావు గాని అన్నది అమ్మాయి. వీళ్ళ అఘాయిత్యం చూసి కాళికాదేవి నిర్ఘాంతపోయింది. ఇటువంటి పిల్లలు మనుషులుగా ఉండతగరని నిశ్చయించుకొని ఇంత బొగ్గు గంధం తీసి వాళ్ళిద్దరికీ ఒంటి నిండా ఆపాదమస్తకము పట్టింది. చెరొక చేత్తోటి చెరొకరిని ఎగరవేసిందిట. తక్షణం వాళ్ళిద్దరూ కాకులైపోయినారుట. ఆనాటి నుంచి వాళ్ళ వంశం వాళ్ళు చెట్లు పుట్టలు పట్టుకు తిరుగుతున్నారుట. ఈ కథ నిజమే అయిండొచ్చు. అందుకనే మనం చెప్పిన మాట వినని వాణ్ణి కాకి వెధవ అంటాం. చదువు సంధ్య లేకుండా తిరిగేవాణ్ణి కాకి తిరిగినట్టు తిరుగుతున్నాడు అంటాం. కాకమ్మక్క, కాకి బావ ఇటువంటి కాకి వంశంలో జన్మించారు.